ఓం శాంతి. ఈరోజు మురళి 26/2025. మధురమైన పిల్లలారా, తండ్రి ప్రేమను పొందాలంటే ఆత్మాభిమానులుగా కూర్చోండి. తండ్రి నుండి మనం స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నామనే సంతోషంలో ఉండండి. బాబా అంటున్నారు, బాబా ప్రేమను పొందాలంటే ఆత్మాభిమానులుగా కూర్చోండి. తండ్రి నుండి మనం స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నామన్న సంతోషంలో ఉండండి. ప్రశ్న: సంగమ యుగంలో మీరు బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా అయ్యేందుకు ఏ గుప్త పురుషార్థం చేస్తారు? తో బాబా అంటున్నారు, సంగమ యుగంలో మీరు బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా అయ్యేందుకు ఏ గుప్త పురుషార్థం చేస్తారు? జవాబు: బ్రాహ్మణులైన మీరు పవిత్రంగా అయ్యే గుప్తమైన పురుషార్థం చేయాల్సి ఉంటుంది. బ్రహ్మ పిల్లలైన మీరు సంగమ యుగంలో సోదరీ సోదరుల దృష్టి ఎప్పుడూ అశుద్ధంగా ఉండరాదు. స్త్రీ పురుషులు ఇద్దరూ తోడుగా ఉంటూ స్వయాన్ని బీకేలుగా భావిస్తారు. ఈ స్మృతి ద్వారా ఎప్పుడైతే పూర్తిగా పవిత్రంగా అవుతారో అప్పుడు ఫరిస్తాలుగా కాగలుగుతారు. బాబా అంటున్నారు, ఫరిస్తాలుగా ఎప్పుడైతామంటే సంపూర్ణ పవిత్రంగా అయినప్పుడే మనము ఫరిస్తాలుగా కాగలుగుతాం. సారం: విచారసాగర మంథనం చేసి బ్రహ్మ నుండి విష్ణువుగా ఎలా అవుతారు అన్న విషయం పైన వినిపించాలి. బుద్ధిని జ్ఞాన మంథనంలో ఉంచుకోవాలి. అంతే కదా, ఎంత జ్ఞాన మంథనంలో ఉంటుందో అంత హ్యాపీనెస్ ఉంటుంది. అందుకయ్యే బాబా అంటున్నారు, విచారసాగర మంథనం చేసి బ్రహ్మ నుండి విష్ణువుగా ఎలా అవుతారు అన్న విషయం పైన వినిపించాలి. బుద్ధిని జ్ఞాన మంథనంలో బిజీగా ఉంచుకోవాలి. రాజ్య పదవిని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞానము మరియు యోగంతో పాటు తన సమానంగా తయారు చేసే సేవను కూడా చేయాలి. మీ దృష్టిని చాలా శుద్ధంగా చేసుకోవాలి. రాజ్య పదవిని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞానము మరియు యోగంతో పాటు తమ సమానంగా తయారు చేసే సేవను కూడా చేయాలి. మీ దృష్టిని చాలా శుద్ధంగా చేసుకోవాలి. వరదానం: సర్వ సంబంధాల అనుభవమును ఒక్క తండ్రితోనే చేసుకునే అలసిపోని మరియు విఘ్న వినాశకులుగా కండి. సర్వ సంబంధాల అనుభవాన్ని ఒక్క తండ్రితోనే చేసుకునే అలసిపోని మరియు విఘ్న వినాశకులుగా కండి. స్లోగన్: సంకల్పంలోనైనా కూడా ఏ దేహదారి వైపు కన్నా ఆకర్షితం అవ్వడం అనగా అవిశ్వాస పాత్రులుగా కావడం. అంతే కదా, బాబా మన పైన విశ్వాసం పెట్టుకుంటారు. ఆ విశ్వాసాన్ని మనం పోగొట్టుకోవడం అంటే అవిశ్వాస పాత్రులుగా కావడం. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇక్కడ కూర్చోవాలి. ఈ రహస్యాన్ని పిల్లలైన మీరు కూడా అర్థం చేయించాలి. ఆత్మాభిమానులుగా కూర్చున్నట్లయితే పిల్లలకు తండ్రి పైన ప్రేమ ఉంటుంది. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి నుండి మనం స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఈ స్మృతి రోజంతా బుద్ధిలో ఉండడంలోనే శ్రమ ఉంది. ఇది గడియ మర్చిపోతే సంతోషం యొక్క పాదరసం దిగిపోతుంది. పిల్లలు ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి అని బాబా అప్రమత్తం చేస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మిలనం జరిగింది. కానీ ఎప్పుడు జరిగింది? తప్పకుండా కలియుగ అంతిమం మరియు సత్యుగ ఆది సంగమంలోనే జరిగి ఉంటుంది కదా. అంతే కదా, ఎప్పుడు జరుగుతుంది? సత్యుగం ఆది మరియు కలియుగం యొక్క అంతిమంలోనే జరుగుతుంది. ఈరోజు పిల్లలకు టాపిక్ పైన అర్థం చేయిస్తున్నారు బాబా. మీరు ఇలా టాపిక్లను తప్పకుండా తీసుకోవాలి. ఉన్నతోన్నతుడు భగవంతుడు, వారి తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు, తండ్రి మరియు దేవతలు, శివుడు మరియు బ్రహ్మ విష్ణు శంకర్ల సంబంధం ఏమిటో మనుషులకు తెలియదు. వీరి జీవనగాథని గురించి ఎవ్వరికీ తెలియదు. త్రిమూర్తి చిత్రం ఎంతో ప్రసిద్ధమైనది. ఈ ముగ్గురు దేవతలు
కేవలం ముగ్గురితో ధర్మం ఉండదు కదా. ధర్మం అయితే పెద్దగా ఉంటుంది, అది దైవీ ధర్మం. వారు సూక్ష్మవతనవాసీలు, పైన శివబాబా ఉన్నారు. ముఖ్యమైన వారు బ్రహ్మ మరియు విష్ణువు. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతారు అని మీరు టాపిక్ని ఇవ్వాలి. బాబా అంటున్నారు, విష్ణువు నుంచి బ్రహ్మగా ఎలా అవుతారు, బ్రహ్మ నుంచి విష్ణువుగా ఎలా అవుతారు అనేటువంటి టాపిక్ని మనము ఇవ్వాలి అని బాబా అర్థం చేయిస్తున్నారు. విష్ణువు నుంచి బ్రహ్మగా అవుతారు, అందుకే చూపిస్తారు భక్తి మార్గంలో కూడా. విష్ణువు నాభి నుంచి బ్రహ్మ ముఖ కమలము ద్వారా జన్మ తీసుకున్నట్లుగా చూపిస్తారు. ఆ బ్రహ్మకి కూడా 3 తలలు మరియు 4 చేతులు. ఒక చేతిలో కమల పుష్పము, 3 చేతుల్లో సర్వవేద శాస్త్రాలు చూపిస్తారు. తో బాబా అంటున్నారు, సర్వవేద శాస్త్రాలు సారాంశాన్ని బాబా రోజు చెప్తున్న దానికి గుర్తుగా, తర్వాత విశేషంగా కమల పుష్ప సమానంగా న్యారా ప్యారాగా ఉన్నందుకు గుర్తుగా, తర్వాత 3 తలలు 3 కాలాల 3 లోకాల జ్ఞానాన్ని తెలిపించిన దానికి గుర్తుగా, మరియు వయోవృద్ధుణ్ణి చూపిస్తారు. అనుభవి శరీరంలో బాబా వచ్చినందుకు గుర్తుగా అక్కడ బ్రహ్మ ద్వారా స్థాపన చేసినట్లుగా చూపిస్తారు. బ్రహ్మనే విష్ణువు, విష్ణువే బ్రహ్మ. బ్రహ్మ నుంచి విష్ణువు కావడానికి 1 క్షణం పడుతుంది, కానీ విష్ణువు నుంచి బ్రహ్మగా కావడానికి 84 జన్మలు పడుతుంది, 5000 సంవత్సరాలు పడుతుంది. ఫస్ట్ జన్మ విష్ణువు, లాస్ట్ జన్మ బ్రహ్మ. ఈ రహస్యాన్ని చెప్పండి అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాం అని మీరు ఎలా అయితే అంటారో, అలాగే ఇది కూడా మొట్టమొదట బ్రహ్మ నుండి విష్ణువుగా, మళ్ళీ విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు. వారైతే ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అనేస్తారు. అది పొరపాటు, అది జరగజాలదు. కావున ఈ టాపిక్ పైన బాగా అర్థం చేయించాలి. పరమాత్మ కృష్ణుని శరీరం లేకొచ్చారు అని కొందరంటారు. కృష్ణుని లేకి వచ్చినట్లయితే బ్రహ్మ పాత్రయే సమాప్తమవుతుంది కదా. కృష్ణుడు సత్యుగం యొక్క మొదటి యువరాజు. అక్కడ తానొచ్చి పావనులుగా చేసేందుకు పతితులు ఎలా ఉండగలరు? అది పూర్తిగా తప్పే. ఈ విషయాలు కూడా మహారథులు, సర్వీసబుల్ పిల్లలే అర్థం చేసుకుంటారు. ఇంకెవరి బుద్ధిలోనూ కూర్చోవు. ఈ టాపిక్ అయితే చాలా ఫస్ట్ క్లాస్ అయినది. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతారు? వారి జీవనగాథని తెలియచేస్తారు. ఎందుకంటే వీరిరువురికి సంబంధం ఉంది. ఇలాగే మొదలు పెట్టాలి. బ్రహ్మ నుండి విష్ణువుగా 1 క్షణంలో అవుతారు. విష్ణువు నుండి బ్రహ్మగా అయ్యేందుకు 84 జన్మలు పడుతుంది. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు. ప్రజాపిత బ్రహ్మ యొక్క బ్రాహ్మణ కులం ఏమైంది? ప్రజాపిత బ్రహ్మకైతే కొత్త ప్రపంచం కావాలి కదా. సత్యుగమే కొత్త ప్రపంచం. అక్కడ ప్రజాపిత లేరు. కలియుగంలో కూడా ప్రజాపిత ఉండడానికి వీల్లేదు. తాను కలియుగంలోనూ ఉండరు, సత్యుగంలోనూ ఉండరు, సంగమ యుగంలోనే ఉంటారు. మీరిప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. బాబా బ్రహ్మను దత్తు తీసుకున్నారు. శివబాబా వీరిని ఎలా రచించారు అన్నది ఎవరికీ తెలీదు. త్రిమూర్తి చిత్రంలో రచయిత అయిన శివుని చిత్రం లేదు. కావున భగవంతుడు ఉన్నతోన్నతుడు అన్నది బాబా అంటున్నారు. దాన్ని ప్రూఫ్ చేయాలి అని చెప్తున్నారు. మిగిలిన వారంతా వారి రచననే. ఇది బ్రాహ్మణ సాంప్రదాయం. కావున తప్పకుండా ప్రజాపిత కావాలి కదా. కలియుగంలో అయితే ఉండజాలరు, అలాగే సత్యుగంలోనూ ఉండరు. బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని గాయనం చేస్తారు. మరి బ్రాహ్మణులు ఎక్కడివారు? ప్రజాపిత బ్రహ్మ ఎక్కడివారు? తప్పకుండా సంగమ యుగంలోని వారు అని అంటారు. ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఈ సంగమ యుగం యొక్క వర్ణన ఏ శాస్త్రాల్లోనూ లేదు. మహాభారత యుద్ధము కూడా ఈ సంగమ యుగంలోనే జరిగింది, కానీ సత్యుగంలో లేదా కలియుగంలో లేదు. పాండవులు మరియు కౌరవులు సంగమ యుగంలోనే ఉన్నారు. పాండవులైన మీరు సంగమ యుగ నివాసీలు, కౌరవులు కలియుగ నివాసీలు. గీతలో కూడా భగవాను వాచ ఉంది. మీరు పాండవులు, దైవీ సాంప్రదాయులు. మీరు ఆత్మిక పండాలుగా అవుతారు. మీది ఆత్మిక యాత్ర.
దీన్ని మీరు బుద్ధి ద్వారా చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి, స్మృతి యాత్రలో ఉండండి అని బాబా అంటారు. దైహికమైన తీర్థయాత్రలకు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు. అది అర్ధకల్పం కొనసాగుతుంది. ఈ సంగమ యుగం యాత్ర ఒకేసారి జరుగుతుంది. మీరు వెళ్ళి మళ్ళీ మృత్యులోకంలోకి తిరిగి రారు. మీరు పవిత్రంగా అయ్యి మళ్ళీ పవిత్ర ప్రపంచంలోకి రావాలి. కావున మీరు పవిత్రంగా అవుతున్నారు. ఇప్పుడు మనం బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందిన వారిగా ఉన్నాము. మళ్ళీ మనం దైవీ సాంప్రదాయిగా విష్ణు సాంప్రదాయిగా అవుతాం. సత్యుగంలో దేవీ దేవతలు విష్ణు సాంప్రదాయులు. అక్కడ చతుర్భుజుని యొక్క ప్రతిమ ఉంటుంది. తద్వారా విష్ణు సాంప్రదాయం వారని తెలుస్తుంది. ఇక్కడ రావణుని ప్రతిమ ఉంటుంది. కావున వీరు రావణ సాంప్రదాయం వారు. ఈ టాపిక్ పైన చెప్పడం ద్వారా మనుషులు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులైన మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. దత్తత తీసుకోబడ్డారు. బ్రాహ్మణులు కూడా ఇక్కడే ఉన్నారు. మళ్ళీ దేవతలుగా కూడా ఇక్కడే అవుతారు. వంశం ఇక్కడే ఉంటుంది. వంశం అని రాజ్యాన్నే అంటారు. విష్ణు వంశం ఉంటుంది. బ్రాహ్మణుల వంశం అని అన్నారు. బ్రాహ్మణులది వంశం జరగదు. రాజ్యవంశంలో రాజ్యం కొనసాగుతుంది. ఒకరి తర్వాత రెండవ వారు, ఆ తర్వాత మూడవ వారు. ఇప్పుడు మనం బ్రాహ్మణ కులభూషణులమని మీకు తెలుసు. మళ్ళీ మనం దేవతలుగా అవుతాం. బ్రాహ్మణుల నుండి విష్ణు కులంలోకి, విష్ణు కులం నుండి క్షత్రియ చంద్రవంశంలోకి, మళ్ళీ వైశ్య కులంలోకి, ఆ తర్వాత శూద్ర కులంలోకి వస్తాం. మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాం. అర్థము ఎంత స్పష్టంగా ఉంది. చిత్రాలలో ఏమేమి చూపుతారో చూడండి. బ్రాహ్మణులైన మనం విష్ణుపురికి అధిపతులుగా అవుతాం. ఇందులో తికమక పడకూడదు. బాబా ఏ అంశాలైతే ఇస్తారో వాటిపైన ఎవరికి ఎలా అర్థం చేయించాలి అంటూ విచారసాగర మంథనం చేయాలి. తద్వారా మనుష్యులు వీరి వివరణ అయితే చాలా బాగుంది అని ఆశ్చర్యపోవాలి. ఒక్క జ్ఞానసాగరుడు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. విచారసాగర మంథనం చేసి కూర్చొని రాయాలి. వాటిని మళ్ళీ చదివితే ఈ పదాలను కలపాలి అనే ఆలోచన వస్తుంది. బాబా కూడా మొట్టమొదట మురళీని రాసి మీ చేతికిచ్చేవారు. మా అమ్మ చదివేవారు దాన్ని. ఆ తర్వాత మీరు వినిపించేవారు. ఇక్కడైతే మీరు బాబాతో పాటు ఇంట్లో ఉంటారు. ఇప్పుడిక మీరు బయటికి వెళ్ళి వినిపించాల్సి ఉంటుంది. ఈ అంశాలు చాలా అద్భుతమైనవి. బ్రహ్మ నుండి విష్ణువుగా ఎలా అవుతారు అన్నది ఎవరికీ తెలియదు. విష్ణువు నాభి నుండి బ్రహ్మను చూపిస్తారు. గాంధీ నాభి నుండి నెహ్రూను చూపిస్తారు. కానీ వంశమైతే కావాలి కదా. బ్రాహ్మణ కులంలో రాజ్యం ఉండదు. బ్రాహ్మణ సాంప్రదాయాల నుండి దైవీ సాంప్రదాయాలుగా అవుతారు. మళ్ళీ చంద్రవంశంలోకి వెళ్తారు. ఆ తర్వాత వైశ్యకులంలోకి వెళ్తారు. ఇలా ప్రతి ఒక్కరి వంశము కొనసాగుతుంది కదా. సత్యుగం నిర్వికారి ప్రపంచం, కలియుగం వికారీ ప్రపంచం. ఈ రెండు పదాలు కూడా ఎవరి బుద్ధిలోనూ లేవు. వికారీల నుండి నిర్వికారీలుగా ఎలా అవుతారు అనేది బుద్ధిలో తప్పకుండా ఉండాలి. మనుషులకు నిర్వికారులను గురించి తెలీదు, వికారుల గురించి తెలీదు. దేవతలు నిర్వికారీలుగా ఉంటారని మీరు అర్థం చేయించబడుతుంది మీకు. బ్రాహ్మణులు నిర్వికారీలని ఎక్కడైనా విన్నారా? దేవతల్ని నిర్వికారీలు అంటారు కానీ బ్రాహ్మణులను అన్నారు. కొత్త ప్రపంచం నిర్వికారమైంది, పాత ప్రపంచం వికారమయమైంది. కావున తప్పకుండా సంగమయుగంలో చూపించాల్సి ఉంటుంది. వికారీలని నిర్వికారీలని సపరేట్గా ఈ యొక్క సంగమయుగంలో చూపించాలి. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. పురుషోత్తమ మాసాన్ని జరుపుకుంటారు. వారు 3 సంవత్సరాల తర్వాత 1 నెలని జరుపుకుంటారు. మీకు 5000 సంవత్సరాల తర్వాత ఒక సంగమయుగం వస్తుంది. మనుషులకు ఆత్మ మరియు పరమాత్మల గురించి యథార్థంగా తెలియదు. కేవలం ఒక అద్భుతమైన నక్షత్రం మెరుస్తోంది అని అంటారు. రామకృష్ణ పరమహంస శిష్యుడైన వివేకానంద నేను గురువు ముందు కూర్చున్నాను అని అనేవాడు. గురువు ధ్యానం చేస్తారు కదా. ఇప్పుడు నన్నొక్కడినే స్మృతి చెయ్యండి.
ఇందులో ధ్యానం విషయం ఏమీ లేదు అని బాబా అంటున్నారు. గురు స్మృతి అయితే ఉండనే ఉంటుంది. విశేషంగా కూర్చొని స్మృతి చేయడం ద్వారా వారు ఏమైనా గుర్తుకొస్తారా? తాను భగవంతుడన్న భావం అతడికి గురువు పైన ఉండేది. గురువునే భగవంతుడిగా భావించినారు. కావున తన ఆత్మ వెలువడి, రామకృష్ణ పరమహంస ఆత్మ వెలువడి వివేకానందలో లీనమైనట్లుగా చూపిస్తారు. భావించినాడు. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళి కూర్చుంది, ఆ తర్వాత ఏమైంది, దీని వర్ణన లేదు. అంతే. మనకు భగవంతుని సాక్షాత్కారం జరిగిందని, నాకు భగవంతుని సాక్షాత్కారం జరిగింది అని సంతోషించాడు. భగవంతుడు ఎవరు అన్నది తెలీదు. మెట్ల చిత్రం పైన మీరు అర్థం చేయించండి అని బాబా చెప్పారు. ఇది భక్తి మార్గం. ఒకటేమో భక్తి నావ, మరొకటేమో జ్ఞాన నావ. జ్ఞానం వేరు, భక్తి వేరు. మేము మీకు కల్పపూర్వం జ్ఞానం ఇచ్చాను, నేను మీకు కల్పపూర్వం యొక్క జ్ఞానం ఇచ్చాను, విశ్వాధిపతిగా తయారు చేశాను. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? పిల్లలైన మీ బుద్ధిలో వంశం ఎలా వస్తుందో బాబా అంటున్నారు. మీ బుద్ధిలో వంశం ఎలా వస్తుందో, వృక్షం ఎలా పెరుగుతుందో మొత్తం జ్ఞానం అంతా ఉంది. పూలగుచ్చం ఉంటుంది కదా, అలాగే సృష్టి రూపీ వృక్షము కూడా పూలగుచ్చం వంటిదే. బాబా అంటున్నారు, వృక్షం ఎలా వృద్ధి అవుతుంది అనేది మీకు తెలుసు. కావున ఈ వృక్షమును కూడా స్మృతి చేయాలి. కల్పవృక్షాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఎన్ని శాఖోపశాఖలు మొదలైనవి వెలువడుతూ ఉన్నాయి. చివరిలో వచ్చేవారికి గౌరవం కూడా ఉంటుంది. వటవృక్షం ఉంటుంది కదా, మరి వృక్షము, దానికి ఎన్ని శాఖోపశాఖలు ఉంటాయి, కాండం ఉండదు. మొత్తం వృక్షమంతా నిల్చొని ఉంటుంది, కానీ కాండం ఉండదు. కాండమంతా సమాప్తి అయిపోయి ఉంటుంది, కానీ శాఖోపశాఖలు ఊడలే మళ్ళా కాండంగా మారిపోతాయి అని బాబా అంటున్నారు. దేవీ దేవత ధర్మం కూడా అలాగే సమాప్తమైపోతుంది, పూర్తిగా కులిపోయింది. భారతవాసులకి తమ ధర్మం గురించి ఏమాత్రమూ తెలియదు. మిగిలిన వాళ్ళందరికీ తమ తమ ధర్మాల గురించి తెలుసు. మేము ధర్మాన్ని అంగీకరించము అని అంటారు. ముఖ్యమైనది 4 ధర్మాలు, మిగిలినవి చిన్న చిన్నవైతే ఎన్నో ఉంటాయి. ఈ వృక్షము గురించి బాబా అంటారు, మరియు సృష్టి చక్రం గురించి మీకు ఇప్పుడే బాబా వచ్చి చెప్తారు. దేవీ దేవతల పేరునే మాయం చేసేసినారు. బాబా వచ్చి దాన్ని స్థాపన చేస్తున్నారు. మిగిలిన అన్ని ధర్మాలు వినాశనం చేసేస్తారు. చక్రం యొక్క చిత్రం వైపు కూడా తప్పకుండా తీసుకెళ్ళాలి. ఇది సత్యుగము, ఇది కలియుగము అని చెప్పాలి. కలియుగంలో ఎన్ని ధర్మాలు ఉన్నాయి, సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఏకధర్మ స్థాపన, అనేక ధర్మాల వినాశనం ఎవరు చేస్తారు? భగవంతుడు, బాబా. తప్పకుండా ఎవరో ఒకరి ద్వారానే చేయిస్తారు కదా. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపనం చేయిస్తారు అనేది బాబా చెప్తున్నారు. బ్రాహ్మణుల నుండి విష్ణుపురిలోని దేవతలుగా అవుతారు. సంగమ యుగంలో బ్రాహ్మణులైన మీరు పవిత్రంగా అయ్యే గుప్తమైనటువంటి కార్యం చేస్తున్నారు. బ్రహ్మ పిల్లలైన మీరు సంగమ యుగంలో సోదరీ సోదరుల మధ్య అశుద్ధ దృష్టి ఉండకూడదు. అంతే కదా, సోదరీ సోదరుల మధ్య అశుద్ధ దృష్టి ఉన్నట్లయితే, అపవిత్ర దృష్టి ఉన్నట్లయితే దాని ద్వారా పవిత్ర ప్రపంచానికి మాలికులుగా కాలేము కదా. అది బాబా అంటున్నారు. సో బాబా అంటున్నారు, సంగమ యుగంలో బ్రాహ్మణులైన మీరు పవిత్రులుగా అయ్యే గుప్తమైన శ్రమ చేయాల్సి ఉంటుంది. బ్రహ్మ పిల్లలైన మీరు సంగమ యుగంలో సోదరీ సోదరుల మధ్య అశుద్ధమైన దృష్టి ఉండకూడదు. స్త్రీ పురుషులు ఇరువురు తమను బీకేలుగా భావిస్తారు. ఇందులో ఎంతో కష్టపడాలి. స్త్రీ పురుషుల ఆకర్షణ ఎటువంటిదంటే బాబా అంటారు, వికారాల్లోకి వెళ్లకుండా ఉండలేరు. ఇక్కడ సోదరులు ఎప్పుడూ ఒకరికొకరు, బాబా అంటారు, ఆ వికారాల యొక్క ఫీలింగ్లోకి వెళ్ళకూడదు, లేకపోతే పాపం అవుతుంది. మనం బీకేలం, ఇది మర్చిపోతే సమాప్తమైపోతారు. ఇందులో చాలా గుప్తమైన శ్రమ ఉంది. యుగల్స్గా ఉన్నా ఎవరికేం తెలుస్తుంది, మేం బీకేలము అని అనుకుంటారు. తాము బీకేలము ఫరిస్తాలమని వారికి స్వయమే తెలుసు.
బాబా అంటున్నారు, ఎప్పుడూ వికారాల్లోకి వెళ్ళకూడదు. ఇలా చేస్తూ చేస్తూ సూక్ష్మవతనవాసీలైన ఫరిస్తాలుగా అయిపోతారు. నిర్వికారీలుగా అవుతూ అవుతూ సూక్ష్మవతనవాసీలైన ఫరిస్తాలుగా అయిపోతారు. లేకపోతే ఫరిస్తాలుగా అవ్వలేరు. ఫరిస్తాలుగా కావాలంటే పవిత్రంగా ఉండాల్సి ఉంటుంది. నంబర్ 1లోకి వెళ్ళే జంటలు వెలువడాలి కదా. బాబా అంటున్నారు, దాదాకైతే అన్నింటినీ అనుభవం చేశారు బ్రహ్మబాబా వాళ్ళు. చివరిలో సన్యసించారు. ఎవరైతే జంటగా అవుతారో వారికే చాలా కష్టమని అంటారు. ఇందులో జ్ఞానం మరియు యోగం కూడా కావాలి. అనేకులను తమ సమానంగా చేస్తేనే గొప్ప రాజులుగా అవుతారు. కేవలం ఒక్క విషయమైతే కాదు కదా. మీరు శివబాబాని స్మృతి చెయ్యండి. ఇతడు ప్రజాపిత బ్రహ్మ అయినారు. మా పని శివబాబాతోనే. మేము బ్రహ్మని ఎందుకు స్మృతి చెయ్యాలి, వారికి ఉత్తరం ఎందుకు రాయాలి అనేవారు కూడా ఎందరో ఉన్నారు. బాబా అంటున్నారు, మేము ఎందుకు స్మృతి చెయ్యాలి అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బ్రహ్మ లేదంటే మనం ఎక్కడి నుంచి వచ్చినామనేటువంటి జ్ఞానం కూడా జనాల్లో లేదు. మీరు శివబాబాను స్మృతి చెయ్యాలి. కాబట్టి బాబా ఫోటోలు మొదలైనవి కూడా ఇవ్వరు. బ్రహ్మబాబా కాలంలో బాబా రూమ్లో ఎప్పుడు బాబా ఫోటో కూడా ఉండేది కాదు. బాబా పోయిన తర్వాత బాబా ఫోటోను ఉంచుకోవడం జరిగింది. వీరిలేకి శివబాబా వస్తారు. వీరు దేహదారి కదా. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. వారు తమని ఈశ్వరునిగా భావించుకుంటారు. మరి వారి నుండి ఏమి లభిస్తుంది? భారతవాసులు ఎంతగా నష్టపోతారు. భారతవాసులు పూర్తిగా దివాలా తీసేశారు. ప్రజల నుండి యాచిస్తూ ఉంటారు. 10-20 సంవత్సరాలు అప్పులు తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇచ్చేది కూడా ఉండదు. ఇచ్చేవారు తీసుకునేవారు ఇరువురు సమాప్తమైపోతారు. మొత్తం ఆటే సమాప్తమైపోతుంది. అనేక సమస్యలు శిరస్సు పైన ఉన్నాయి. దివాలా తీస్తారు. రోగాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. కొందరు షావుకార్ల వద్ద ఉంచుతారు డబ్బులు. వారు దివాలా తీస్తే పేదవాళ్ళు ఎంత దుఃఖి అయిపోతారు. ఎవరికో ఇచ్చినారు వడ్డీకి, వాళ్ళు దివాలా తీసినారు, కథం ఎంత దుఃఖి అయిపోతారు. అడుగడుగులోనూ దుఃఖమే దుఃఖం. అకస్మాత్తుగా కూర్చుంటూ చనిపోతారు. ఇది మృత్యులోకం. అమరలోకంలోకి మీరు ఇప్పుడు వెళ్తున్నారు. అమరపురికి అధిపతులుగా అవుతారు. అమరనాథుడు పార్వతులైన మీకు సత్యమైన అమరకథని వినిపిస్తున్నారు. తండ్రి అమరుడని, వారి ద్వారా మనము అమరకథని వింటున్నామని మీకు తెలుసు. ఇప్పుడు ఇక అమరలోకంలోకి వెళ్ళాలి. ఈ సమయంలో మీరు సంగమయుగంలో ఉన్నారు. अच्छा, मीठे मीठे सिकलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। बाबा नमस्ते। सारांशం, విచారసాగర మంథనం చేసి బ్రహ్మ నుండి విష్ణువుగా ఎలా అవుతారు అన్న విషయం పైన వినిపించాలి. బుద్ధిని జ్ఞాన మంథనంలో బిజీగా ఉంచుకోవాలి. సెకండ్ పాయింట్, రాజ్య పదవిని ప్రాప్తించుకునేందుకు జ్ఞానము మరియు యోగంతో పాటు తమ సమానంగా తయారు చేసే సేవను కూడా చేయాలి. మీ దృష్టిని చాలా శుద్ధంగా చేసుకోవాలి. వరదానం, సర్వ సంబంధాల అనుభవాన్ని ఒక్క తండ్రితోనే చేసుకునే అలసిపోని మరియు విఘ్న వినాశకులుగా కండి. సర్వ సంబంధాల అనుభవాన్ని ఒక్క తండ్రితోనే చేసుకునే అలసిపోని మరియు విఘ్న వినాశకులుగా కండి. ఏ పిల్లల సర్వ సంబంధాలైతే ఒక్క తండ్రితోనే ఉంటాయో వారికి ఇతర అన్ని సంబంధాలు నిమిత్త మాత్రంగా అనుభవం అవుతాయి. వారు సదా సంతోషంలో నాట్యం చేసేవారిగా ఉంటారు. ఎప్పుడూ అలసటని అనుభవం చేసుకోరు. అలసిపోని వారిగా ఉంటారు. తండ్రి మరియు సేవ ఈ లగన్లోనే నిమగ్నమై ఉంటారు. విఘ్నాల కారణంగా ఆగిపోయేందుకు బదులుగా సదా విఘ్న వినాశకులుగా ఉంటారు. సర్వ సంబంధాల అనుభూతి ఒక్క తండ్రితో ఉన్న కారణంగా డబల్ లైట్గా ఉంటారు. ఎటువంటి భారము ఉండదు వారిపైన.
ఫిర్యాదులన్నీ సమాప్తమైపోతాయి. కంప్లీట్ స్థితి అనుభవం అవుతుంది. సహజ యోగిగా ఉంటారు. స్లోగన్: సంకల్పంలోనైనా కూడా ఏ దేహదారి వైపుకైనా ఆకర్షితం కావడం అనగా అవిశ్వాస పాత్రులుగా కావడం. బాబాకు అవిశ్వాస పాత్రులుగా కావడం. అవ్యక్త ప్రేరణ: అవ్యక్త స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖిగా కండి. అంతరిక్ష యానం చేసేవారు ఎలాగైతే పైన ఉన్న కారణంగా కింద ఉన్న భూమిపైన ఎక్కడ చిత్రాన్ని తీయాలనుకుంటే అక్కడి చిత్రాన్ని ఎలాగైతే తీయగలరో, అలాగే సైలెన్స్ శక్తితో అంతర్ముఖి యానం ద్వారా, మనసా శక్తి ద్వారా ఏ ఆత్మనైనా చరిత్రవంతులుగా అయ్యే, శ్రేష్ఠాత్మగా అయ్యే ప్రేరణను ఇవ్వగలుగుతారు. ఎవరికైనా సరే ఏ విధంగా అంతరిక్షయానం ద్వారా వాళ్ళు చేస్తారో ఆ విధంగా బాబా అంటున్నారు, ఇక్కడి చిత్రాన్ని ఎలా తీస్తారో మీరు కూడా సైలెన్స్ స్థితిలో ఉంటే మనసా ద్వారా ఏ ఆత్మనైనా చరిత్రవంతులుగా చేసే ప్రేరణని ఇస్తారు. ఎంత పెద్ద మాట. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.